సిద్దిపేట జిల్లా కేంద్రంలో హరీష్ రావు ఫ్లెక్సీలు అర్ధరాత్రి కలకలం రేపాయి. రుణమాఫీతో ఎమ్మెల్యే పదవికి హరీష్ రావు రిజైన్ చేయాలంటూ టౌన్లో పలుచోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. ఫ్లెక్సీలను చించేందుకు గులాబీ నేతలు యత్నించగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అటు నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి చొచ్చుకొచ్చిన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో హరీష్ రావు ఫ్లెక్సీలు అర్ధరాత్రి కలకలం రేపాయి. రుణమాఫీతో ఎమ్మెల్యే పదవికి హరీష్ రావు రిజైన్ చేయాలంటూ టౌన్లో పలుచోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. ఫ్లెక్సీలను చించేందుకు గులాబీ నేతలు యత్నించగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అటు నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి చొచ్చుకొచ్చిన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి అన్యాయమన్నారు హరీష్ రావు. తాళాలు పగలగొట్టి ఆస్తులు ధ్వంసం చేశారన్న హరీష్ రావు దాడిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినట్లు కనిపిస్తుందన్నారు. ఎమ్మెల్యే అధికార నివాసంను టార్గెట్ చేస్తే సామాన్యుల భద్రతపై భరోసా ఏదన్నారు హరీష్ రావు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి అన్యాయమన్నారు హరీష్ రావు. తాళాలు పగలగొట్టి ఆస్తులు ధ్వంసం చేశారన్న హరీష్ రావు దాడిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినట్లు కనిపిస్తుందన్నారు. ఎమ్మెల్యే అధికార నివాసంను టార్గెట్ చేస్తే సామాన్యుల భద్రతపై భరోసా ఏదన్నారు హరీష్ రావు. हर अंडा हरीश राव